హలో గైస్, మీ అందరికీ తెలుగు ఫ్యాండమ్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 వాల్యూమ్ 2 ట్రైలర్ అయితే వచ్చేసింది. జస్ట్ ట్రైలర్‌తోనే వాల్యూమ్ 1 కంటే ఎక్కువ హైప్ ఇచ్చింది. అప్‌సైడ్ డౌన్‌లో సీన్స్ గానీ, వెక్నా సీన్స్ గానీ, ఎలెవెన్ సీన్స్ గానీ ఒక్కో సీన్, ఒక్కో షాట్ హైలైట్‌గా ఉన్నాయని చెప్పాలి. ఈ ట్రైలర్ చూస్తుంటే మనము వాల్యూమ్ 1లో చూసిన దానికంటే చాలానే చూస్తాం అన్నట్టు ఉంది. అండ్ ఈవెన్ అప్‌సైడ్ డౌన్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి రివీల్ చేశారు. మరి ఈ వీడియోలో ఈ ట్రైలర్‌ను పూర్తిగా బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేద్దాం. అలానే నాకు తెలిసిన థియరీలని కూడా మీకు చెప్తాను. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం మర్చిపోకండి. ఈ ట్రైలర్ జస్ట్ వాల్యూమ్ 2కు మాత్రమే, అంటే నెక్స్ట్ 3 ఎపిసోడ్స్కి మాత్రమే. ఫినాలే ఎపిసోడ్కు సంబంధించి ఎటువంటి ఫుటేజ్ మ్యాక్సిమం ఇందులో ఉండకపోవచ్చు. సరే వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే ట్రైలర్ స్టార్టింగే మనము మళ్ళీ ఓడిపోయాం, వెక్నాను మళ్ళీ ఓడించలేకపోయామని జోస్తో చెప్తాడు. ఇది ఆ ఆర్మీ బేస్ దగ్గర జరిగిన ఫైట్ తర్వాతనే ఉంటుంది. అయితే తర్వాత మ్యాక్స్ సీన్స్ ఉంటాయి, వాటి గురించి మళ్ళీ మనము మాట్లాడుకుందాం. అయితే ఆ వెంటనే డస్టిన్ ఇంతకాలం మనము అప్‌సైడ్ డౌన్ గురించి ఏదైతే అనుకున్నామో అది మొత్తం తప్పని అంటాడు. నిజంగా ఈ మాట విన్నాక నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇదేంట్రా, ఇప్పటి వరకు చూపించింది నిజం కాదంటే అసలు అప్‌సైడ్ డౌన్ అంటే ఏంటి అన్నట్టు అనిపించింది. అండ్ మీకు ఆ నెక్స్ట్ షాట్లో అప్‌సైడ్ డౌన్లో ఒక ప్లేస్లో ఒక పవర్ఫుల్ ఎనర్జీతో ఉన్న పార్టికల్స్ అక్కడ ఉండడం చూపించారు. అక్కడున్న ఆ పార్టికల్స్ చూడ్డానికి ఒక పవర్ సోర్స్లా ఉంది కదా. అయితే ఒక షాట్లో స్కై అంతా కూడా ఈ ఎనర్జీ సోర్స్ నుండి ఒక పెద్ద ఎనర్జీ వేవ్ వస్తుంది. మరి రియల్ వరల్డ్‌ను అప్‌సైడ్ డౌన్‌ని దీని ద్వారానే మెర్జ్ చేస్తాడా వెక్నా? ఆ ఎనర్జీ పార్టికల్ సోర్స్ నుండి ఒక రకమైన ఎనర్జీ వేవ్స్ వస్తున్నాయి. మరి అది ఏం చేస్తుందో చూడాలి. అండ్ అది రెడ్‌గాను కనిపించింది, బ్లూగాను కనిపిస్తుంది. ఇక్కడ పాయింట్ అది కాదు. అసలు అది ఏం చేస్తుంది తెలియాలంటే అసలు అది అక్కడికి ఎలా వచ్చిందనేది తెలియాలి. అయితే ఈ అప్‌సైడ్ డౌన్‌కు ఒక పవర్ కోర్ అయి ఉండాలి, లేదా రియల్ వరల్డ్‌ను ఈ డైమెన్షన్‌తో మెర్జ్ చేయడానికి కూడా అయి ఉండొచ్చు. మనకు వెక్నా ప్లాన్ అంటే కూడా ఇంతవరకు సరిగ్గా తెలియదు. కాబట్టి మనము ఏ విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేము. బట్ ఆ పార్టికల్స్ చూడడానికి మైండ్ ఫ్లేయర్ పార్టికల్స్‌లా కూడా ఉన్నాయి. అండ్ మనము ఇంతకుముందు మాట్లాడుకున్నాం, వెక్నా అసలైన విలన్ కాకపోవచ్చు. వెక్నాను కూడా కంట్రోల్ చేసే ఏదో ఒక పవర్ ఎనర్జీ ఫోర్స్ కానీ, ఎంటిటీ కానీ ఉండవచ్చు అని. మేబీ దానికి సంబంధించింది ఏదైనా అయి ఉండొచ్చు. లేదంటే ఈ అప్‌సైడ్ డౌన్‌కు ఫస్ట్ టైం ట్రావెల్ ఎక్స్పెరిమెంట్, అంటే హెన్రీ చిన్నప్పుడు 12 ఇయర్స్‌గా ఉన్నప్పుడు తను ఈ అప్‌సైడ్ డౌన్‌లోకి వెళ్తాడు. అయితే దానికంటే ముందే యూఎస్ వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి అప్‌సైడ్ డౌన్‌కు ట్రావెల్ చేస్తారు. దాంతో కూడా ఏదైనా సంబంధం ఉండవచ్చు. అయితే డస్టిన్ ఎందుకని అప్‌సైడ్ డౌన్ గురించి ఆ మాట అన్నాడు? వాల్యూమ్ 2 వచ్చేదాకా ఈ విషయం మీద ఫ్యాన్స్ రకరకాల థియరీలు చెప్పుకుంటూ ఉంటారు. మనకు తెలిసినంత వరకు అయితే ఈ అప్‌సైడ్ డౌన్ డైమెన్షన్ అనేది మన డైమెన్షన్‌కు ప్యారలల్‌గా ఉన్న ఒక యాన్షియంట్ రైల్మ్, అది కూడా మైండ్ ఫ్లేయర్ కంట్రోల్‌లో ఉంటూ మొత్తం రాకీ ల్యాండ్‌తో ఉంటుంది. అయితే హెన్రీ అక్కడికి వెళ్ళి వెక్నాగా మారిన తర్వాత ఆ అప్‌సైడ్ డౌన్ అనేది హాకిన్స్‌కు రెప్లికేట్‌గా మారుతుంది. అలానే అక్కడ వాతావరణం కూడా పూర్తిగా మారిపోతుంది. అయితే ఇప్పుడు డస్టిన్ అనే దానికి ఉద్దేశం ఏంటో తెలియదు కానీ మనము దీన్ని 2 విధాలుగా ఆలోచించవచ్చు. ఒకటి, అప్‌సైడ్ డౌన్ అనేది జస్ట్ మరో డేంజరస్ డైమెన్షన్‌కు ఒక పోర్టల్ లాంటిది అయి ఉండొచ్చు. ఈ డెమోగార్గన్స్ కానీ ఆ క్రియేచర్స్ అన్నీ కూడా ఆ డేంజరస్ డైమెన్షన్‌కు చెంది ఉంటాయి. ఇలా అయి ఉండవచ్చు. లేదా అప్‌సైడ్ డౌన్ ట్రూ ఫామ్ ఇది కాకుండా ఇంకేదైనా రివీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మీరు సరిగ్గా గమనిస్తే ఈ డైమెన్షన్‌లో టాప్ సర్ఫేస్‌లో క్రాక్స్ ఏర్పడుతూ ఉంటాయి కదా. సో ఏదైనా జరగచ్చు. మనం అనుకుందంతా అంత తప్పని అన్నాడంటే చూడాలి మరి డఫర్ బాస్ ఆ పాయింట్‌ను ప్రత్యేకించి ఏం ఆస్పెక్ట్‌కు రిఫర్ చేస్తున్నారనేది. ఇంకా ఒక షాట్లో మీరు సరిగ్గా గమనిస్తే ఆకాశం నుండి ఎవరో పడుతున్నట్లు కనిపిస్తుంది. మరి అది ఎవరై ఉంటారో చూడాలి. నేనైతే ఇది మోస్ట్లీ 11 అని అనుకుంటున్నాను. ఇంకా నాన్సీ, రాబిన్, డస్టిన్, లూకస్‌తో పాటు జొనాథన్ కూడా ఆర్మీ వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు. ఐ డోంట్ నో అసలు ఆర్మీ వాళ్ళు నిజంగా ఇక్కడ ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. వెక్నా వచ్చి అంత హడావిడి చేసినప్పుడు ఇంకా వీళ్ళ మీద పడతారో ఎందుకో అర్థం కాదు. వీళ్ళకు తెలియంది ఏమైనా ఆర్మీ వాళ్ళకు తెలిసి వాళ్ళ వెనక వీళ్ళు పడుతున్నారా, లేదా ఇంకేదైనా తెలియదు. అసలు ఆ నెంబర్ 8ను పెట్టుకొని ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఇక్కడ ఆర్మీ వాళ్ళు కూడా ఏదైనా చెడ్డ పని చేయడానికి చూస్తున్నారా అనేది కూడా మనం షోలోనే చూడాలి. వెక్నాను ఎలాగైనా ఆపడానికి ఇంతలా కష్టపడుతున్న వాళ్ళ మీద ఆర్మీ దాడి చేస్తుంది. సో ఆర్మీ విషయంలో అది మాత్రం తేడా ఉంది.
ఆమె నిజంగా అక్కడ ఏం చేస్తుందో కూడా తెలీదు. అండ్ ఇంకొకటి ఆర్మీ వాళ్ళు అప్‌సైడ్ డౌన్‌లో బేస్ ఏర్పాటు చేసుకున్నప్పుడు వెక్న ఏం చేశాడని కూడా సందేహాలొస్తున్నాయి. సో, ఇది కూడా చూడాలి. ఇంకా మ్యాక్స్ సీన్స్ గురించి మాట్లాడుకుందాం. మ్యాక్స్ రకరకాల ప్లేసెస్‌కు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. మేబీ మొదట్లో మ్యాక్స్ చేసిందే ఇప్పుడు మళ్ళీ చేస్తుందేమో. అంటే తను మొదట ఈ హెన్రీ మైండ్ ప్రిజన్‌లో ఇరుక్కుపోయిన తర్వాత ఎలాగైతే రియల్ వాళ్ళకు సాంగ్స్ ద్వారా దారిని వెతికిందో అలానే ఇప్పుడు కూడా చేయొచ్చు. అండ్ ఆ సీన్స్ అన్నిటిని ఒక సీక్వెన్స్‌లో పెడితే ఒక థియరీ చెప్పొచ్చు. మ్యాక్స్ ఇంకా హోలీ ఇద్దరు దారి వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు మ్యాక్స్‌కు మళ్ళీ తన పాట వినపడుతూ ఉండొచ్చు. మేబీ లూకస్ రియల్ వరల్డ్‌లో హాస్పిటల్‌కు డెమోగార్గన్ వచ్చినప్పుడు మ్యాక్స్‌కు ఆ పాట పెట్టేసి ఉంటాడు. అండ్ దాంతో మ్యాక్స్ రియల్ వరల్డ్‌కు మళ్ళీ దారిని కనిపెట్టి ఉంటుంది. అండ్ మ్యాక్స్ ఇంకా హోలీ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళడానికి చూసినప్పుడు మ్యాక్స్ బయటకొచ్చి రియల్ లైఫ్‌లో మేల్కుంటుంది గానీ హోలీ మాత్రం ఇంకా అక్కడే ఉండి ఉండవచ్చు. దిస్ కుడ్ హ్యాపెన్ గైస్. ఎందుకంటే ఆ ఇంట్లో హోలీ ఒకతే ఉండడం మనం చూసాం. అండ్ అక్కడ హెన్రీ కూడా ఉన్నాడు. సో, ఇదంతా ఎంతవరకు జరుగుతుందో తెలీదు. సో, వాల్యూమ్ 2 వచ్చినప్పుడు అర్థమవుతుంది. అండ్ ఒక షాట్‌లో హెన్రీ గ్లిచ్ అవుతాడు. ఆ షాట్ అయితే మామూలుగా లేదు. వాల్యూమ్ 1లో వెక్నాను పెద్దగా చూడలేదు. బట్ ఇంకా ఎండింగ్‌కి వచ్చేస్తుంది కాబట్టి ఈ వాల్యూమ్ 2లో అతని స్క్రీన్ టైమ్ అనేది ఎక్కువగానే ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా ట్రైలర్ అంతటికి హైలైట్ యూ డై ఐ డై స్టీవ్ డస్టిన్ మధ్య ఈ డైలాగ్ మాత్రం ట్రైలర్‌కే హైలైట్. చివరిసారిగా వీళ్ళ బాండింగ్ చూడడానికి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలానే స్టీవ్ మీద నేను ఒక వీడియో కూడా చేశాను. వీలైతే ఒకసారి వెళ్ళి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. సో, మోస్ట్లీ నేను మెయిన్ పాయింట్స్ ఏమీ మిస్ అవ్వలేదని అనుకుంటున్నాను. అండ్ వీలైతే నా దగ్గర ఏమైనా థియరీస్ ఉంటే నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఇంక ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.